నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున తండేల్ అక్కినేని నాగ చైతన్య చాలా బాగుందండి. ముందు సినిమా చూడగానే సామాన్యంగా ఈ సినిమా చూస్తుంటే నాకు అక్కినేని నాగేశ్వరరావు మోగ మనసులాగా ఏమన్నా వెళ్తున్నారా అని అనిపించింది, కానీ అసలు అటు వెళ్ళాల. ఊరికే ఆ సముద్రం ఒడ్డున వాళ్ళు ఏమో నది ఒడ్డున వీళ్ళేమో సముద్రం ఒడ్డున, అక్కడ జమున గారు సావిత్రి గారు వేరే వేరే కథ. అలాంటి ఫీలింగ్ వచ్చింది కాసేపు అంతే. కానీ అక్కినేని ముందు క్రెడిట్స్ చెప్పుకుందామండి. ఎందుకంటే వారు కష్టపడి సినిమా తీసి ఉండకపోతే, రాసి ఉండకపోతే, చేసి ఉండకపోతే ఈ సినిమా చూసే అదృష్టం మనకు ఉండదు. కాబట్టి తండేల్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ది బోట్, పడవకి ఎవరైతే లీడర్గా ఉన్నారో అది అని లెక్క అండి. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అని వాళ్ళే చెప్పారు. నిజంగా ఆ పదానికి సరిపడా ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయండి. ప్రొడ్యూస్డ్ బై బన్నీ వాసు గారు, అండర్ గీతా ఆర్ట్స్. నాగ చైతన్య, సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో ఉన్నారండి. ఇది ఫిలిం ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ దట్ అకర్డ్ ఇన్ 2018 అన్న. అంటే సామాన్యంగా శ్రీలంక వైపుకి కానీ, పాకిస్తాన్ వైపుకి కానీ, బంగ్లాదేశ్ వైపుకి కానీ ఈ విమానాల వాళ్ళైతే ముందే హెచ్చరించి ఆపేస్తారండి. కానీ పడవల వాళ్ళకి ఆ జోన్లు తెలియవు. ఒకసారి ఆ తుఫాన్లో వాటిలో జోన్లు తెలియక క్రాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అలా క్రాస్ అయ్యి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి లవ్ స్టోరీని వీళ్ళు క్రియేట్ చేశారండి. ఇది ది ఫిల్మ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ దట్ అకర్డ్ ఇన్ 2018. పాకిస్తానీ వారు ఒక శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఆ వాటర్స్లోంచి వచ్చిన ఒక బోట్లో వచ్చినట్టు అతన్ని ఫిషర్మ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అది ఆ కథని బేస్ చేసుకుని ఒక ఈయన మన చందు మొండేటి వీరు దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి కథని రాసుకోవటం జరిగిందండి. అయితే ఆ యాడ్లో చూస్తున్నప్పుడు ఇది అక్కినేని నాగార్జున బాడీ లాంగ్వేజ్ లాగా లేదే అనుకున్నాం, కానీ లోపలికి వస్తే 100% అక్కినేని నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య బాడీ లాంగ్వేజే ఈ కథ. ఎందుకంటే రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఒక పద్ధతి అయితే, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఒక పద్ధతి. మనకు తెలిసినటువంటి విషయమే. ఇన్ని సంవత్సరాల కాలంలో 360 సినిమాలు రాసిన మాకు కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని మేము కూడా రాస్తూ ఉంటాం. అలా కాకపోతే ఈయన చందు మొండేటి గారు నాగ చైతన్య బాడీ లాంగ్వేజ్లో చిన్న మాసిజం కూడా మిక్స్ చేశాడు. అది ఈయనకి ఇదేంటి అని ఎందుకు అనిపించలేదంటే, ఆయన ఆ ఫిషర్మెన్ క్యారెక్టర్లో ఉన్నాడు కాబట్టి, వాళ్ళు సాహసవంతులు కాబట్టి, ప్రాణాలకు తెగించి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, అక్కడ విరుక్కుపోయిన ధైర్యంతో మళ్ళీ ఒడ్డుకు చేరటానికి ప్రయత్నం చేసి సఫలీకృతులు అవుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక తెలియని మాస్ని ప్రేరేపించేటువంటి ఒక అద్భుతమైన ప్రేమ కథ. అందుకనే మీకు 100 కోట్లు నాగ చైతన్య సినిమా చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మాస్ హీరోల సినిమాలు 100-200 కోట్లు 300 చేస్తూ ఉంటాయండి. మన వెంకటేష్ బాబు లాగానే ఇవాళ నాగ చైతన్య కూడా ఒక అద్భుతమైనటువంటి 100 కోట్లు దాటి, నాకు తెలిసి ఇంకా దాటే ఉంటుందండి. ఇది బాక్సాఫీస్ 100 కోట్లు అని అన్నారు, అది దాటి కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఆడింది, చాలా ఆడింది అది. ఇది విచిత్రం ఏంటంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు గారు తీశారండి. బన్నీ వాసు గారు ఈ చిత్రాన్ని తీయటం, నవీన్ నూలి గారు దీనికి ఎడిట్ చేశారు. నిజంగా ఎడిటర్స్ కూడా ఇందులో ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకి అభినందన తెలియజేయాలండి. ఎందుకంటే
ఈ చిత్రాన్ని యథాతథంగా మొదలెట్టకుండా ఒక హీరోయిన్ ఒంటరిగా కూర్చొని అలా బాధలో ఉంది అని చూపిస్తున్నాడు. అనగానే మనకి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో ఇది లవ్ స్టోరీ అని సాయి పల్లవిని చూడగానే తను చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. చాలా తక్కువ వేషాలు వేసింది. ఇందాక కూడా ఎవరో నా పక్కన కూర్చున్నాడు అంట, ఈ అమ్మాయి ఏంటి చాలా తక్కువగా కనపడుతుంది. మీరు గమనిస్తే హీరోతో ఈక్వల్గా సాయి పల్లవి పాత్ర కూడా వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. అలాంటి పాత్రలు అయితే తప్ప సాయి పల్లవి అనేటువంటి ఆర్టిస్ట్ గారు ఆవిడ, ఆ హీరోయిన్ గారు వేరు. అందుకని మళ్ళీ సాధ్యమైనంత వరకు నాకు తెలిసి తన సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ సినిమాలేనండి. పెద్ద పెద్ద హీరోలు పక్కన చేయదు, చిన్నాళ్ళ దగ్గరికే వస్తుంది ఏంటో, వాళ్ళ సినిమాలన్నీ కూడా ఆమెతో కలిపి హిట్ అవుతూ ఉంటాయండి. అలా ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది అని అన్నారో వెంటనే ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ. అది కూడా మీకు చెప్తున్నా నేను, ఆ సముద్రం ఒడ్డు నుండి చేపలు పట్టుకోవడానికి వెళ్ళి వచ్చేటువంటి రెండు కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇద్దరు అమ్మాయి మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రేమ కథ అనేది మనకి లీడింగ్లోనే అర్థమైపోయిందండి. అయితే లాక్ ఎక్కడ వేశారంటే, ఈ జ్ఞాపకాలకు ముందు ఈ అమ్మాయికి ఇంకో అతనితో పెళ్లి ఫిక్స్ చేసి లాక్ చేశాడు. ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. అది చందు మొండేటి గారి తెలివితేటలండి. ఎందుకంటే ఒక్కోసారి సాధ్యమైనంత వరకు నాగేశ్వరరావు సినిమాలు మనం గమనిస్తే చాలా సినిమాల్లో చివరిలో త్యాగాలు ఉంటాయి. మన్ని ఆ త్యాగం చేసేస్తున్న ఈ అమ్మాయి అనేటువంటి భయాన్ని మనకి కల్పించి నిజంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అయిపోతుంది, ఆ పెళ్ళి అయిపోతుంది, ఇతను రాడు అనేటువంటి ఆలోచనకే తీసుకెళ్ళారు. ఇలా లాక్ ఏం చేశాడు, నేను వెళుతున్నాను అన్నాడు. మీకు వెళ్తున్నానంటే వెళ్ళొద్దు అన్నాడు హీరోయిన్. నువ్వు వెళ్ళొద్దు, ఇన్ని నెలలు నిన్ను వదిలేసి నేను ఎలా బ్రతకగలనంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు, మనం బ్రతుకులే అవి అని చెప్పి అన్నాడు. ఎందుకంటే సముద్రంలో వెళ్ళినవాడు ఆ పడవ కాపాడుతుందండి. వాళ్ళకి ప్రాణాలు ఉంటే వాళ్ళ ప్రాణాలని భగవంతుడు కాపాడినట్టుగా కాపాడాలి తప్ప అంత రిస్క్లోకి వెళ్ళినాక ఎవరు కాపాడగలరు వాళ్ళ ప్రాణాలని? అందుకని వెళ్ళొద్దంటే వెళ్ళాడు. కాబట్టి ఈ అమ్మాయి కూడా మొండిగా, ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషను, ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఇమేజ్కి ఏంటి అతను ఎవరినో చేసేసుకుంటుందా అనేటువంటి భయాన్ని మనకి లాక్ చేసి, ఆ భయంలోంచి అయ్యో పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయారు, అసలు అతను తిరిగి వస్తాడా తిరిగి రాడా, అతను మాటిచ్చిందో తిరిగి రాకపోతే ఇక్కడ ఆమె మాట ఇచ్చిన ప్రకారం ఇన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలి కదా, 3 days టైం ఇచ్చింది ఫైనల్గా. ఆ 3 days లోపు కనుక అతను రాకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది కూడా బాగా ఆలోచించారండి. హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఒక ఇంట్రడక్షన్ ఇవ్వటం అండి. అంటే రకరకాలుగా ఇందులో చాలా తెలివితేటలు చందు మొండేటి గారు ప్రదర్శించారండి. అట్లా రూపాయి కాదు కదా పెద్ద పరికి కూడా పడవ నుంచి బయటికి వెళ్ళకూడదు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా భయపెట్టడానికేనండి. ఇతనికి అక్కడ ఏదో జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ ఉడుకుతున్న ఎక్స్ట్రాడినరీ సింబాలిక్ షాట్ అంటారండి దాన్ని. ఆ కొత్తలాడిపోతా ఆవిడ మనస్సుని చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి షాట్ని అక్కడ ప్రదర్శించి చూపించాడండి దర్శకుడు. ఆమె హృదయం ఎంత ఊగిసలాట్లో ఉంది అని. అలాగే హీరోతో మాట అనిపించాడండి, ఊరి సమస్య తన సమస్య అనుకునేవాడే నాయకుడు. అంతే కదండి, నాకు ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటానంటే ఇట్ ఈస్ యువర్ ఓన్ ప్రాబ్లం. కానీ ఎక్కడో ఊళ్ళో ఎవరికో ప్రాబ్లం వస్తే నువ్వు వెళ్ళావంటే దెన్ యూ విల్ బికమ్ లీడర్. అది కూడా ఆ హీరోకి ఒక నాయకత్వ లక్షణం ఇవ్వటానికి ఆ మాటలు చెప్తున్నాను మీకు. ఆ సంభాషణలో ఒక అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి. కాబట్టి మీరు చాలా గమనించాల్సినటువంటి విషయాలండి. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నా నుంచి పూర్తిగా వెళ్ళిపోయినట్లే అని భయపెట్టిందండి. చూడండి, ఆ డైలాగ్ కూడా మనల్ని హెచ్చరించడానికి ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ముందు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నా నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నట్లే అంటే ఒక్కోసారి దాన్ని గండం అంటామండి, డ్రామాటిక్ ఐరనీ అని ఇంగ్లీష్లో అంటారు. అలా అంటే అతను నిజంగానే దూరం అయిపోతాడు, కరెక్టే. కానీ ఆ అమ్మాయి అన్నందుకు ఆల్మోస్ట్ అతను దూరం అయిపోయాడు.
ఈ అమ్మాయి వెళ్ళటం, రాష్ట్రపతిని వాళ్ళందరినీ కలవటం, అక్కడికి వెళ్ళటం, మినిస్టర్లను కలవటం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు బయటికి రాగలిగారు, కానీ లేకపోతే రాలేకపోయేవారు. అన్నిటినీ మించి ఆ క్లైమాక్స్ అంటే ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వాళ్ళిద్దరు కలవటం కాబట్టి ప్రీ క్లైమాక్స్ లాగానే ఉందండి అది. ఈ అబ్బాయి వేడుక మీదకి ఆ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎవరు కూడా స్మగ్లర్స్ కాదు, వీళ్ళెవరు మన తీవ్రవాదులు కూడా కాదు, ఉగ్రవాదులు కాదు అని చెప్పి నమ్మించి వాళ్ళ ఆధార్ కార్డులన్నీ పంపించి వాళ్ళందరూ ఫిషర్మన్ నేను చూపించి పంపిస్తాంటే 22 మందిలో 21 మంది వచ్చేసి ఒక్క అతను లోపల మిగిలిపోతే అతని కోసం హీరో మళ్ళీ గేటు దూకి లోపలికి వెళ్ళిపోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. ఎందుకు హీరో అయ్యావు నువ్వు? ఏం సాధించావని హీరో అయ్యావు నువ్వు అంటే తను 21 మంది కాదే. చిత్రం ఏంటంటే ఆ 21 మంది కూడా వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు. అంటే వాళ్ళ యొక్క యూనిటీని చూపించడానికి ఆ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు అతను నడిపిన తీరు. ఎందుకంటే అంతకుముందే ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళతో ఘర్షణ, గొడవ, కొట్లాడుకోవటం, దెబ్బలు తినటం, దీని మీద అసలు ఇతనికి వస్తుందా లేదా అక్కడే హ్యాంగ్ చేసేస్తారా ఇతన్ని అన్నంత భయపెట్టుకుంటూ స్క్రీన్ ప్లే తీసుకొచ్చి ఈ హీరోయిన్ చేసిన ప్రయత్నాల మూలంగా రాష్ట్రపతి ముర్ము గారు పాత్ర అయి ఉండాలి, వారి మూలంగా బయటకు వచ్చారు అనేటువంటి ఒక అద్భుతాన్ని చూపించి వస్తా కూడా అక్కడ కూడా 22 మంది వచ్చాం వెళితే ఆ 22 మంది కూడా ఎందుకు దొరికిపోయారండి? ఎవరో ప్రాణం కాపాడటం కోసం. అక్కడ ఏదో శ్రీలంక ఏదో అన్నారండి ఒక మాట. అంటే ఎవరో ఒక బోట్లో ఉన్న అతను ప్రాణం కాపాడటం కోసం వీళ్ళు దొరికిపోయి వీళ్ళకి గుజరాత్ దగ్గర దొరికిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోవటం అనేది. అంటే అక్కడ ఎవరో ప్రాణం కాపాడటానికి వెళ్ళాడు హీరో, అయిన 22 మంది లొంగిపోయారు కాబట్టి ఆ పాత్ర అందరికీ దక్కింది ఆ త్యాగం. ఇక్కడికి వచ్చేసరికి హీరో ఒక్కడే మిగిలిపోవడంతో ఆ హీరోయిజం హీరో ఒక్కడికే దొరికింది. అలా అందరూ లెటర్లు రాస్తే సత్యగతిని ఖాళీగా చూపించి మనకి కొంచెం గుండె కోతకి గురి చేశారు. అంటే వాళ్ళు వచ్చేశారు అనగానే ఆ గుండెకి హత్తుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయండి. గుజరాత్లో ధర్నా చేసి డబ్బులు తెచ్చి అందరికీ ఇచ్చింది హీరోయిన్. ఇది హీరోయిన్. ఆ అమ్మాయి మీకు చెప్పాను, నీకు ఆ పాప చాలా అద్భుతమైన పాత్రలు అయితేనే వేస్తుందండి. కాబట్టి తను ధర్నా చేసి అంటే హీరో విడుదల అవ్వటానికి కారకుల్లో తను కూడా ఒకటి అనేటువంటిది రావటం కోసం అందరికీ డబ్బులు ఇచ్చింది హీరోయిన్. 22 మందికి షేర్ చేయమని పంపించింది. చూస్తే అలా తలవచ్చు వచ్చారండి. చిన్నపిల్లాడు త్రివర్ణ పతాకం ఎగరవేసి అనేది ఒక షాట్ బాగుందండి. ఏమైనా ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటేనండి, ఆ క్లైమాక్స్ 20 మంది ఖైదీలు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి గేటు దూకి లోపలికి వచ్చాయంటే టు బీ ఫ్రాంక్ ఇట్ ఈజ్ రియల్ హీరోయిజం. అది ఆ థియేటర్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కసారి వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోతారు. అబ్బా ఇది కదా హీరోయిజం అంటే. నేను 22 మందితో వచ్చా, 21 మందితో ఎలా తిరిగి వెళ్తాను? 22 మంది అయితేనే తిరిగి వెళ్తామన్నట్టు రావటం. ఆ తర్వాత టక వస్తాడరా అని భయం వేసిపోయి ఫైనల్గా హీరో అతన్ని కూడా తీసుకుని వచ్చేసినాక లాస్ట్ మినిట్స్లో కూడా మళ్ళీ టెన్షన్ పెట్టాడండి. ఈ అమ్మాయి పెళ్ళి రైలు ఎక్కుదాం పద అని. ఆయన రైలు ఎగాలి, ఈ అమ్మాయి రైలు ఎక్కాలి. ఇక్కడ ఆ అమ్మాయి కళ్ళు చూసి పెళ్లి చేసుకునే ఆర్టిస్ట్ పేరేంటో తెలియలేదు, ఇంకా గుర్తుపట్టలేకపోయారు. మరి అతను ఎవరో నాకు అర్థం కావట్లేదు. అతను నాకు తెలుసులే, నేను ఎలా చేసుకుంటాను, అతనే నేను చేసుకోవాలని లైట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అనే సంగతి చెప్తే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ అలా కౌగులించుకుని హత్తుకుని ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి చాలండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ అలా కలిశారో ఆ పెళ్లి షాట్ వస్తుందని చూసాం, కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఆ హగ్గే వాళ్ళ పెళ్లి కింద లెక్క. అలా ఒక అద్భుతమైన సాహసోపేతమైన, మేము సాహసవీరుడు సాగర కన్య అని ఒకసారి రాసాము, నాకు సరిగ్గా గుర్తులేదు ఆ ఎండింగ్లో ఎన్ని టెన్షన్లు పెట్టామో లేదో మిమ్మల్ని. ఎనివే
అక్కినేని నాగ చైతన్య అద్భుతమైన సినిమా చేసావయ్యా. సామాన్యంగా నాగార్జున గారు, తాతగారు ఇలాంటి లవ్ స్టోరీలు అద్భుతంగా చేస్తూ ఉంటారు. అలా నువ్వు కూడా చేసి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ, బన్నీవాస్ గారికి, ప్రతి వాళ్ళకి పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇంత మంచి సినిమా ఆడియన్స్కి ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.